నరుడు ఏమి విత్తనో ఆ పంటనే కోస్తాడు. ఫార్ములా నరుడు ఏమి విత్తనో ఆ పంటనే కోసుకుంటాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది? లాజరు భూమి మీద ఉన్నప్పుడు ఏతన పడ్డాడు కాబట్టి సుఖంలోకి వచ్చాడు. ఇప్పుడు నువ్వు భూమి మీద ఉన్నప్పుడు సుఖపడ్డావు కాబట్టి ఏతనకు వచ్చావు. అమ్మాయితో ఇద్దరు కొడుకులు అన్నం పెట్టింది. కోడిగుడ్డు, టమాటా, ఉల్లిపాయ పులుసు పెట్టి కూర వండింది. ఇద్దరికి అన్నం పట్టిస్తే ఇద్దరు కూర వేస్తే ఇద్దరు సెలవు గుడ్డు వేసింది, పులుసు వేసింది. ఇద్దరు తింటాం మొదలు పెట్టారు. చిన్న కొడుకు ఆ గుడ్డాడు పెట్టి అన్నంగా తినేశాడు. పెద్ద కొడుకు ముందు గుడి తినేశాడు, చేయి పెడతా గుడి తినేశాడు. తర్వాత అన్నం తిందామంటే అన్నం ఎక్కట్లా. ఆ చిన్న కొడుకు ముందు గుడ్డాడు పెట్టుకుని దాని దూరం తీయకుండా ధనాన్ని చూసుకుంటూ మొక్క పెట్టి అన్నం తినేశాడు. మళ్ళీ అన్నం పెట్టామన్నాడు, మళ్ళీ కూర ఏమన్నాడు, ఉట్టి పులుసు వేసింది. ఆ రెండో పేడి తిన్నాడు. మళ్ళీ అన్నం పెట్టామన్నాడు, మళ్ళీ పులుసు ఏమన్నాడు, మళ్ళీ పులుసు వేసింది. మూడో పేడి తిన్నాడు. వీడు పెద్దోడుగా ఏం చేశాడు? వీడు ముందే గుడి తినేశాడు. ఇక మరి ఈడెలా తిన్నాడు? 3 పేట్లు తిన్నాడు, దాన్ని చూసుకుంటా తిన్నాడు. విశ్వాసకర్తయ్యు కొనసాగించోడైనా యేసు వైపు చూస్తూ అన్నట్లుగా జీవితం అంతా నిరీక్షత గడుపుకోవాలి. మనం కష్టాలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, వాళ్ళు చేసే తప్పులు మనం చేయలేకపోయినా, వాళ్ళు సంపాదించలేకపోయినా, వాళ్ళు అందుకున్న అందరూ మనం అక్కలేకపోయినా, అన్నిట్లో వెనకబడిన ఉన్న వ్యక్తిగా ఉన్నా సరే ఆ తొందరపడం వరకు విశ్వాసం ఉంచు, నిరీక్షించు. కానీ ధనవంతుడు ఈ కొడుకు అన్నోడికి ముందు గుడ్డు తినేశాడు, కానీ ముందుకు వెళ్ళలేకపోయినాడు. కానీ చిన్న కుమారుడు అయితే గుడ్డు అలాగే పెట్టుకున్నాడు, ధనంగా చూసుకుంటూ ఉన్నాడు. రక్షించమని విశ్వాసైన మనము కూడా మనం యేసు వైపు చూస్తుంటే మన జీవితంలో ముందుకి సాగిపోగలం. ఆ యేసునే మనం పక్కకు తోసేసుకుంటే, ఆయన్నే మనం ఎదురుగా ధ్యేయంగా లేకుండా చేసుకుంటే, ఆయన్నే మన విశ్వాసాన్ని మనం పక్కన తొలగించేసుకుంటే మనం ముందుకు వెళ్ళగలమా? విషయాలు సాధ్యపరచుకోగలమా? ముందుకు వెళ్ళగలమా? అది అసాధ్యం. కాబట్టి ఈ సమయంలో ఆ ధనవంతుడు లాజరు అంటే అర్థం ఏంటంటే, లాజరు భూమి మీద ఉన్నప్పుడు ఏమనిపించాడంటమ్మా? కష్టం అనిపించాడట. అందుకని ఇప్పుడు సుఖం అని చెప్తున్నాడు. మరి ధనవంతుడి సంగతి ఏంటి? భూమిలో బహుగా సుఖం అనిపించాడు. కాబట్టి ఇప్పుడు ఏం మిగిలింది? నెక్స్ట్ కాబట్టి పరలోకం అని అర్థమో కాదు. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే, ఎక్కడికి వెళ్ళాడు ధనవంతుడు? ఎక్కడికి వెళ్ళాడు? సుఖపడిన వారి గుంపులోకి వెళ్ళాడు. మరి లాజరే గుంపుకి వెళ్ళాడు, కష్టపడిన వారి గుంపులోకి వెళ్ళాడు. కాబట్టి ఏంటి ఇక్కడ రెండింటికి ఉన్న వ్యత్యాసం చెప్పండి? భూమి మీద సుఖంగా జీవించాలనుకున్నావా? దేవుని రాజ్యం పోగొట్టుకుంటావు. భూమి మీద కష్టం అనిపించి సుఖం నాకు అక్కర్లేదు అనుకుంటావా? ఏం పొందుకుంటాం మనం? లాజరు ఏం పొందుకున్నాడమ్మా? లాజరు వెళ్ళిన స్థలం ఏది? దేన్ని బట్టి వెళ్ళాడు? ధనవంతుడు బతికాడు, దరిద్రుగా బతికాడు. భూమి మీద దరిద్రుగా బతికబడి ఆయన ఉందా లేదా? ఏమీ లేకుండా బతికాడు. అన్నది ఏంటి? ఏమీ పాపము లేకుండా బ్రతికాడు లాజరు. ధనవంతుడు భూమి మీద ఉన్నంతకాలం కామ, క్రోధ, మతమోహ, మాత్సర్యములు, శరీరాశ, నేతలు, జీవపడు అనేటువంటి ఈ రసాలన్నిటిలో కూడా తిని తాగి సుఖించి సౌఖ్యంగా బతికినవాడు. కాబట్టి ఏం పోగొట్టుకున్నాడు? దీర్ఘ రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. రక్షించబడి విశ్వాసం వలన ఈ లోకంలో మనం ధనవంతులుగా ఉండడానికి ఆశపడుతున్నాం. ధనవంతుడు అంటే డబ్బు సంపాదించేవాడు కాదు. డబ్బు సంపాదించే తప్పట్లా. డబ్బు సంపాదన కాదు ఇక్కడ. మరేంటి? డబ్బు కాకుండా మరేంటి సంపాదన? ఏంటి? లోకం యొక్క ఆశ. చెప్పండి. శరీర, నేత్ర, జీవపు ఈ స్వభావాన్ని మనం విడిచిపెట్టి నీతిని వెతికి జీవించాడు. కాబట్టి లాజరు తన ఆత్మ రక్షించుకున్నాడు. మరి ధనవంతుడు భూమి మీద ఉన్నంత వరకు కూడా అన్ని రసాలు అనుభవించాడు. అన్ని రకాల పాపములను సంతృప్తిగా, తృప్తిగా
తిని త్రాగినట్లుగా సంతృష్టిగా అన్ని రకాల పాపాలు అనుభవించాడు. దేహాన్ని తృప్తిపరుచుకున్నాడు, ప్రాణాన్ని తృప్తిపరుచుకున్నాడు. ఇక్కడ తన ఆత్మకి ఎక్కడికి వెళ్ళిపోయింది? శిక్షకి వెళ్ళిపోయింది. నేను ముగిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన సంగమా, ఈ ఉదయమ్మగారు విశ్వాసం ఇచ్చినదై ఆమె కుటుంబాన్ని విడిచింది. మనం అనేటువంటిది సాధారణమే. ఎవరి ముందో ఎవరు వెనకో ఎవరమో చెప్పలేము. ఇది అందరూ ఎదుర్కొనవలసిన సందర్భమే ఇది. ఏది? మనం అనేటువంటిది. కాబట్టి దీక్షణ గలవారమై ఆ తల్లి ఆ కార్యాన్ని, దేహాన్ని, ప్రాణాన్ని విడిచింది, మన మధ్య నుంచి వెళ్ళిపోయింది. లాజరు కూడా లోకాన్ని, కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయింది. ధనవంతుడు కూడా కుటుంబాన్ని, సమాజాన్ని, బంధుత్వాన్ని అన్నింటినీ విడిచి వెళ్ళిపోయినారు. తెరజిత బైబిల్ చరిత్రలో మనకి ఏం కనబడుతుంది? ఆఫ్టర్ మనము తర్వాత లాజరు ఎలా ఉన్నాడు, ఇక్కడ అక్కడికి ఎక్కడికి వెళ్ళాడు. భూమి మీద ఉన్నప్పుడు ధనవంతుడు ఎలా ఉన్నాడు, చనిపోయిన తర్వాత ఎలా వెళ్ళాడు. ఇప్పుడు మన రెంట్లో ఏది కోరుకుందాం? ధనవంతుడి జీవితాన్ని కోరుకుందామా, లాజరు జీవితాన్ని కోరుకుందామా? చెప్పండి. లాజరు జీవితాన్ని కోరుకుంటే ఏముంటది? ఈ లోకంలో ఏమీ లేని వరం అయిపోతున్నాడు. మరి ధనవంతుడు ఏం కోరుకున్నాడు? ఇష్టమైన సుఖమంతా అన్ని అనుభవించాడు. అక్కడ ఏం పోగొట్టుకున్నాడు? నిత్య రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి ఈ తల్లి తన యాత్రను ముగించుకున్నది. మనం ఇంకా యాత్రలో ఉన్నాము, ఇంకా మనం సజీవులుగా ఉన్నాము. కాబట్టి మన ముందు ఇంకా ప్రయాణం ఉంది. కాబట్టి గమ్యానికి ఆమె చేరేది కనుక మనం చేరలేదు. కాబట్టి ఈ మధ్యలో మనం క్షేమంగా రావాలి. కొన్ని రోజులు బయలుదేరి ఇక్కడ వరకు వచ్చాను. ఎలా వచ్చాను? ఇది యాక్సిడెంట్ అయితే వచ్చిండేవాడినా? ఎందుకు ఎలా రాగలిగాను? అన్నిటినీ తప్పించుకుని దేనికి యాక్సిడెంట్ గురి కాకుండా రాగలిగాను. కాబట్టి ఇక్కడికి వచ్చాను. లేదు పల్లవ రాజ్యంలో మనం చేరాలనుకున్నట్లయితే ప్రభువుని నమ్ముకున్న ప్రయాణం మనం మొదలు పెట్టి ఉండొచ్చు. కానీ మన జీవితం ముగించే సమయం వరకు కూడా ఈ ప్రయాణం అనేటువంటి క్రైస్తవ నమ్మక విశ్వాసములో యాక్సిడెంట్స్ గురి కాకుండా, మన ప్రయాణం బ్రేక్ అవ్వకుండా, ప్రయాణం ఇక్కడ ఆగిపోకుండా, ప్రయాణానికి అభ్యంతరం రాకుండా, ప్రభువు వెళ్ళడానికి అభ్యంతరం అనేది ఇక్కడ రాకుండా మనం సాఫీగా మన జీవితాన్ని కొనసాగించుకుంటే కన్ను మూసిన మరుక్షణంలోనే దేవుని రాజ్యం వెళ్ళిపోతాం. మరి లాజరు కన్ను మూసాడు, పెట్టి రెడీ అయిపోయింది, సమాధి రెడీ అయిపోయింది, మోసుకెళ్ళి కూడా రెడీ అయిపోయారు కదా. ఎక్కడి నుంచి? ఊళ్ళో వచ్చారా, పక్క ఊళ్ళో వచ్చారా, బంధువులు వచ్చారా, పర్లోకం నుంచి వచ్చారా? దోతలు చేంజ్ చేశారు. వచ్చి దేవుని దూతలు వచ్చి ఏం చేశారు? ఏం తీసుకెళ్లారండి? ఏం తీసుకెళ్లారు? లాజరు ఆత్మను తీసుకెళ్ళిపోయారు. ఏం వదిలేశారు? మరి ధనవంతుడు చచ్చిపోయాడు. మరి అక్కడేం జరిగింది? భూస్థాపన కార్యక్రమం జరిగింది కానీ ఆత్మ కార్యక్రమం జరగదు అక్కడ. కానీ లాజరు దగ్గరికి వచ్చేప్పటికి భౌతిక కార్యక్రమాలన్నీ వదిలేశారు. వదిలేటువంటి బ్రతికొండగానే దేహాన్ని వదిలేశాడు, ప్రాణాన్ని వదిలేశాడు. లాజరు దాన్ని పక్కన పడేశాడు. తన ఆత్మనే కాపాడుకున్నాడు. విశ్వాసం కాపాడుకుంటేనే, నా పరుగు తుదముట్టితేనే నా కొరకు శ్రీకూడన దేశంతో సాయి పొడుగు సంఘాన్ని దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. మంచిదండి. మరి చక్కని అమూల్యమైన విషయాలు వినడానికి దేవుడు కనికరించారు. మరి చాలా సంతోషం. మరి ఆ వయసులో మరి దేవుని సేవ చేస్తూ నమ్మకంగా దేవుని కొరకు జీవిస్తున్నారు. నిజమే కదా, మన ధన్యులు. భూమి మీద అందరికంటే ధన్యులు. యెహోవా తమకు దేవుడిగా గల జనులు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా నిన్ను రక్షించినా నిన్ను పోలిన వారు. ఎందుకంటే ఈ లోకాశాన్ని చంపుకొని ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు దేవుని వాక్యంతో సరిచూసుకుంటూ మనం ఎక్కడైతే ఫెయిల్ అయిపోతున్నామో అన్నిటినీ జయిస్తూ మన ఆత్మని కాపాడుకుంటూ మన యాత్రని కొనసాగిస్తున్నాను. చాలా మంచిది. మరి చక్కని విషయాలు చెప్పిన దైవ సేవకుడికి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కుటుంబం తరపున కూడా
అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా సంతోషం. మరి ఈ సమయమందు మనల్ని ప్రేమించి, అంటే ఈ కుటుంబాన్ని ప్రేమించి వచ్చిన దైవజనులు ఉన్నారు. ఈ దైవజనులు కూడా చిన్న చిన్న గ్రీటింగ్స్ ఇస్తే బాగుంటుందేమో, వాళ్ళని కూడా పంపించేస్తే బాగోదు. ప్రేమించి వచ్చారు కనుక చిన్న చిన్న గ్రీటింగ్స్ చెప్తారు. మరి ద్వారకతంలో సేవ చేస్తున్న దైవ సేవకుల్ని నేను నడిపించడానికి ఇక్కడ అధ్యక్షుడిగా ఇస్తున్నాను. వారు నడిపిస్తారు. శ్రద్ధతో విందాం. నాకు తలపోటు కొంచెం నీరసంగా ఉంది. దేవుడు కనికరించి పొద్దుటే ఆరోగ్యం ఇచ్చారు. సంతోషం. మరి ఈ కార్యక్రమాన్ని నడిపించిన సేవకులు చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటామండి. దయచేసి అందరూ కూడా ప్రార్థన ఉపయోగించండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, జీవనాదేవ పరిశుద్ధమైన సమయంలో మరి దొరసరపాడు గ్రామాన్ని మీరు ప్రేమించారు. ఎంతో మంది జీవం గల దేవుని ఎరగిన స్థితిలో ఉండగా మీ దాసులు యేసురత్నం గారిని ప్రాంతాలకు మీరు నడిపించారు. ప్రభువా, మరి మీ దాసులు మరి ఎంతో మంది పరిశుద్ధులు ప్రార్థనా ఫలితంగా యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం మీరు ఏర్పరచుకున్నందుకు వందనాలు. ప్రభువా, ఈ యొక్క గ్రామం నుండి మీ దాసురాలు లూది అమ్మగారిని కూడా ప్రభువా మీరు దర్శించారు. ఆ బిడ్డ ఈ లోకంలో సజీవురాలుగా ఉండగానే జీవం గల దేవుడైనటువంటి నిజరక్షకుడైనటువంటి సజీవుడకు దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించి స్థానిక సంఘంలో సమాజంలో నీకు మహింకరంగా జీవించడంలో మీరు చూపిన ఏర్పాట్లు బట్టి వందనాలు. మీ దాసురాలు వారి కుటుంబ సభ్యులందరిని ఆదరించండి, పరామర్శించండి. ప్రభువా, ఇంత ఘనంగా మీ దాసురాల యొక్క ఆదరణ జ్ఞాపకార్థ కూడికని దైవజనులు, ఆత్మీయులు, సంఘస్థులు, బంధువులు, మిత్రులు, శ్రేయభిలాసులు, గ్రామస్తుల సమక్షాన్ని మహిమార్థం జరిగిస్తున్నందుకు వందనాలు. ప్రభువా, మరి ఇప్పటి వరకు మీ దాసుని నిలబెట్టుకుని మీరు మాట్లాడే లేఖన భాగం బట్టి వందనాలు. ముందున్న సమయాన్ని దీవెనకరంగా మార్చమని యేసు ప్రభువు యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. సమయంలో మరి సహోదరు జాషువా గారు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి మరి ప్రభుని కనపరచాల్సిందిగా మనవి చేస్తున్నాం. త్వరగానే కార్యక్రమం ముగిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా గౌరవప్రదంగా మరి లూది అమ్మగారు కార్యక్రమంలో మరి మీ అందరూ కూడా దైవ కార్యక్రమాలు దైవ విధంగా జరిగిస్తే మరి దేవుడికి మహిమ, ఈ కుటుంబానికి కూడా మేలు జరిగింది కాబట్టి అందరూ కూడా మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించారు. ఎవరు మాట్లాడకుండా గౌరవప్రదంగా పెద్దవారు కూడా వచ్చారు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. చాలునయ్యా, చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. చాలునయ్యా, చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు, ప్రేమామయుడివై